వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వ్లాగ్స్ పెట్టక 3 days అయిపోయింది. ఎలా ఉన్నారు అందరూ కమెంట్ చేయండి. సో నేనైతే ఇక్కడ పాలు పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది మండే బ్లాగు. మేమైతే ఇవాళ ఇంకో బయటికి వెళ్ళే పని కూడా ఉంది. సో అందుకనేసి నేను ఆఫ్టర్నూన్కి కూడా వర్క్ ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం వంట ఉంటుంది కదా, సో వంట కూడా ఆఫ్టర్నూన్కి మొత్తం అంతా చేసి పెట్టేస్తే మళ్ళీ రాగానే తినేయచ్చు కదా అన్నట్లు నేనైతే ఇక్కడ పప్పుకైతే నానబెట్టేసాను. నైటే నానబెట్టేసాను. పప్పు మంచిగా వాష్ చేసుకొని, ఇంకా పప్పు కాదు ఇది కందిపప్పు, అదే సాంబార్ కోసం అయితే నానబెట్టేసాను అనమాట. సో ఇవాళ సాంబారు అలాగే లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను. సో అందుకనేసి పప్పు నైటే నానబెట్టేసాను. బిన్న ఉడికిపోతుంది, అలాగే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా. సో అందుకనేసి నేనైతే ఇక్కడ పప్పు అయితే పెట్టేస్తూ ఉన్నాను. అలాగే ఇంకో పక్క టిఫిన్కి కూడా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. సో కృతి లేవగానే హడావిడి లేకుండా టిఫిన్ పెట్టేయచ్చు కృతికి. సో అందుకనేసి నేను ఒక పక్క నేనైతే స్నానానికి వాటర్ పెట్టేశాను. స్నానానికి వాటర్ పెట్టేసి వచ్చేసి ఇంక ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇంక మళ్ళీ కృతి లేచాడు అనుకో నాకు హడావిడి అయిపోతుంది అనమాట. సో అంత అన్ని ఫుడ్ అంతా రెడీగా ఉంది అనుకోండి, ఇంకా వాడిని చూసుకునేదానికి టైం సరిపోతూ ఉంటుంది. సో అందుకనేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ సేమియా ఉప్మా నేనైతే ఇలాగే చేస్తానండి, చాలా సింపుల్గా. అసలు మిర్చి చూసారా ఎంత తక్కువ వేసాను. అసలు ఇంకా కృతి మళ్ళీ కారం కారం అంటూ ఉంటాడు. సో సరే కదా అనేసి ఇంకా కొంచెమే వేసాను. ఇంకా మాదైతే 3 burner స్టవ్, 3 ఏది ఖాళీ లేకుండా మొత్తం అన్నీ పెట్టేశాను. ఇంకా ఎందుకంటే ఇంకా టైం సేవ్ అవుతుంది, అలాగే భిన్న అన్నీ అయిపోతూ ఉంటాయి కదా. సో అందుకనేసి ఇంకా ఒక పక్క ఉప్మా చూసుకుంటూ అలాగే పప్పు చూసుకుంటూ పాలైతే ఆఫ్ చేసేసాను. ఇంకా సాంబార్లోకి వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా నేనైతే మునక్కాయలు అలాగే క్యారెట్, ఇంకా అసలు సాంబార్లో మామిడికాయ వేసి చేయండి, చాలా బాగుంటుంది సాంబార్ అయితే. నేను ఎప్పుడు ఒకవేళ మామిడికాయగా నాకు దొరికింది అనుకోండి, ఎప్పుడు మామిడికాయ వేస్తాను. చింతపండు కన్నా కూడా మామిడికాయ వేస్తాను అనమాట. సో చింతపండు కన్నా కూడా మనకి మామిడికాయ ఎక్కువ హెల్తీ అని చెప్తూ ఉంటారు. సో అందుకనేసి ఈసారి నేనైతే సమ్మర్లో మంచిగా మామిడికాయలన్నీ అన్నీ మనకి ఇంకా సమ్మర్లో తక్కువగా దొరుకుతాయి కదా మామిడికాయలు, అన్నీ ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 1 yearకి సరిపడ్డ చింతపండు ప్లేస్లో అంతా ఇంకా మామిడికాయలు వేసుకొని మనం కర్రీస్ అయితే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మా అవ్వ అయితే చేస్తూ ఉండేటప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళంతా ఆ కాలంలో అందరూ అలాగే చేసేవాళ్ళు కదా. సో అట్లా నాకు అది గుర్తొస్తూ ఉందన్నమాట. సో ఈసారి నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే చేసి పెట్టుకోవాలి, చాలా యూజ్ అవుతాయి, మంచిగా ఉంటాయి అన్నమాట మామిడికాయలు అయితే. ఇంక ఇక్కడైతే చూసారు కదా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా దానిపై అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను, పని అయిపోతుంది. ఇంకా నేను మళ్ళీ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా పాలు కూడా పక్కన పెట్టేశాను అనమాట. అసలు నిమ్మకాయలండి బాబు ఎంత రేట్ అయిపోయినాయో. అసలు 15 రూపీస్కి 2 అని చెప్పాడు. సో నేను అడిగి 3 తీసుకోవచ్చాను. అది పెద్ద గొప్ప ఏం కాదనుకోండి. కాకపోతే ఇంకా ఏదైనా కర్రీస్ చేయాలన్నా కూడా మామూలుగా 1/2 కిలో అట్లా మనకి పడతాయి కదా, 20 అట్లా. సో అందుకు సరేలే అనేసి ఇంకా లెమన్ రైస్ చేద్దామని తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా అది ఇంకా చేస్తూ ఉన్నాను. ఒక పక్క ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఈలోపు కృతి అయితే లేవలేదు. కృతి లేచాడనుకో హడావిడి అయిపోతుంది, అందుకని తొందరగా చేస్తూ ఉన్నాను అనమాట, చాలా ఫాస్ట్గా. ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ మొత్తం అంతా కట్ చేసుకొని ఇంకా అవి కూడా ఒక పక్క బాయిలింగ్కి అయితే పెట్టేస్తాను. సో చూసారు కదా ఇలాగ బాయిలింగ్కి అయితే పెట్టేసాను వెజిటేబుల్స్ కూడా. నేను అవేమి ఈ వెజిటేబుల్స్ ఒకవేళ సపరేట్గా పెట్టినా కూడా నేను ఆ వాటర్ వేస్ట్ చేయను అనమాట. ఆ వాటర్ సాంబార్ నాకు సరిపోతాయి, నేను చూసుకొని వేసుకుంటాను. సో ఇంకా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. సో ఇంకా పక్కన పెట్టేశాను పప్పు అయితే. ఇంకా మళ్ళీ ఈ మామిడికాయ ఉంటుంది కదా, సో ఈ మామిడికి కూడా కట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత కటింగ్ పని ఏది ఉండదు అనమాట. తొందరగా మళ్ళీ సాంబార్ కూడా పోపు పెట్టేసుకొని, ఈ మామిడికాయ వచ్చేసి ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. మనము లాస్ట్లో మనం పోపు పెట్టుకొని అన్నీ కలుపుకొని అదే కొంచెం సేపు మళ్ళీ బాయిలింగ్కి పెడతాం కదా. సో ఆ బాయిలింగ్ పెట్టేటప్పుడు అదే మామిడికాయ వేసుకున్నాం అనుకోండి, మామిడికాయ ఉడకంగానే మనం సాంబార్ దించేసుకుంటే మనకు సాంబార్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ సాంబార్ ఎవరైనా చేసింటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే. ఇక నేనైతే కటింగ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో పక్కన పెట్టేసి నేను స్నానానికి వెళ్దామనేసి స్నానానికి వెళ్ళే ముందు ఇక్కడ వాటర్ కూడా కొంచెం హాట్ వాటర్ పెట్టేస్తే, ఇంకా మా వారు ఏంటంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతారు. సో నేను ఇంకా ఒకవేళ స్నానానికి వెళ్ళినా కూడా ఆయన వేసుకొని తాగేస్తారు కదా అన్నట్లు ఇంకా హాట్ వాటర్ ఇంకా కృతికి కూడా వేసి ఇచ్చేస్తారు. ఒకవేళ కృతి లేస్తే ఇద్దరు ఒకేసారి లేస్తే తాగేస్తారు కదా అనేసి హాట్ వాటర్ ఇలాగా వెయిట్ చేస్తూ ఉన్నాను. వేడి చేసి ఇలాగ ఫ్లాస్క్లోకి అయితే వేసి పెట్టేసి ఫ్లాస్క్ అక్కడ పెట్టేసి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది కదా. సో అందుకనేసి నేనైతే ఇక్కడ హాట్ వాటర్ మొత్తాన్ని కూడా వేడి చేసి ఫ్లాస్క్ అయితే వేసేసి ఇంకా అక్కడ పెట్టేశాను. సో ఇంకా నా పనులన్నీ క్లియర్ అండి, నా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళొచ్చు అనుకున్నాను. ఆలోపే కృతి అయితే లేచాడులేండి. ఇంకా దాని తర్వాత ఏది షూట్ చేయలేదు నేను. ఇంకా కృతి లేవగానే ఇంకా కృతికి మళ్ళీ నేనే హాట్ వాటర్ హనీ వాటర్ ఇచ్చేసి తాపిచ్చేసాను. హనీ వాటర్ తాపిచ్చేసిన తర్వాత ఇంకా కృతి అయితే కొద్దిసేపు ఆడుతూ ఉన్నాడు. సరే
నేను ఇంకా మా వారికి అప్పచెప్పేసి నేనైతే ఇంకా స్నానానికి వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ ఈలోపు ఇంకో పని వచ్చిందనమాట. ఏందో అసలు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే కనపడుతూనే ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఎవ్రీడే ఇది క్లీన్ చేస్తాను. ఈరోజు మర్చిపోయినట్టున్నాను. సరే ఇంకా కృతి లేవగానే హాల్లోకి వస్తారు కదా, అప్పుడు చూస్తే ఇంకా అంతా మట్టి మట్టిగా ఉంది. సరే కదా అనేసి ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ. అసలు మార్నింగ్ అన్ని క్లీనింగ్స్ అయిపోయినాయి అనుకోండి, డే అంతా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అసలు అందరికీ ఇలాగే అనిపిస్తుంది అనుకోండి. కాకపోతే ఒక్కొక్క రోజు ఓపిక ఉంటుంది, ఒక్కొక్క రోజు అసలు ఓపిక ఉండదు కదా అన్నీ చేసుకునేదానికి. సో ఓపిక ఉన్నప్పుడు మొత్తం అన్నీ చేస్తాను అనమాట నేనైతే. ఓపిక లేనప్పుడు ఇంకా ఏది ఉండదు. మంచిగా కృతితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అసలు బాడీని ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా ఇంకా కృతికి మొత్తము వాడితోనే ఎంగేజ్ అవుతూ ఉంటాను అనమాట మంచిగా. ఇక మొత్తం ఇదంతా బట్ట పెట్టేసి మంచిగా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ. తడి బట్ట అంటే ఫస్ట్ వాటర్ వేసి క్లీన్ చేశాను కదా, సో ఇంకా వెట్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. అసలు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. దుమ్ము ఎంత దుమ్ము వస్తుందో అసలు. ఇప్పుడు ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైపోతుందో మాకు మాత్రం అస్సలు తెలియట్లేదు. దానివల్ల ఇంకా ఎక్కువ వచ్చేస్తాను దుమ్ము అయితే ఇంట్లోకి. నేనైతే మామూలుగా డే బై డే ఖచ్చితంగా ఇల్లు అయితే మొత్తం అదే తుడుస్తూ ఉంటాను. ఇప్పుడు డైలీ తుడవాల్సి వస్తుంది. అసలు అమ్మ బాబాయ్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే నేను ఇంకా మొత్తానికి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు ఇంకా దీపారాధన చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. మంచిగా దీపాలన్నీ పెట్టుకుంటే ఇంకా మార్నింగే ఇల్లంతా కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది నాకైతే, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పటికే ఇంకా పనులన్నీ అయిపోయినాయి కాబట్టి సాంబార్ అయిపోయింది అలాగే ఆఫ్టర్నూన్కి. సో ఇంకా మార్నింగ్ నేను ఉప్మా చేశాను కదా, సో అది అసలు రైస్ ఉందన్నమాట, నైట్ది రైస్ ఉంది. సో ఆ రైస్ నేను తినేసి మా వారికి కృతికి ఉప్మా అని చేశాను నేను. మామూలుగా అయితే నేనైతే నిన్న ఏం చేశానంటే మామూలుగా ఐస్ బిర్యానీ ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి. ఐస్ బిర్యానీ అంటాం మేమైతే. సో నేనైతే అది తిన్నాను అనమాట నిన్న పొద్దున్న, బాగా అనిపించింది నాకు. సో సరే ఇవాళ కూడా నేను అదే తింటాను అనేసి నేనైతే నైటే కొంచెం రైస్ ఎక్కువ పెట్టుకొని మార్నింగ్ అలాగే పెట్టేసాను అనమాట. నైట్ మిగిలిపోతుంది కదా, సో అదే ఇంక ఎక్కువ మార్నింగ్ అలాగే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఏమో మా వారు వచ్చేసి లేదు ఇంకా నాకు ఈరోజు షూటింగ్ లేదు కదా, నాకు ఇది తినాలని ఉంది, నేను తింటాను, నువ్వు ఆ ఉప్మా తినేసేయి, నాకు వద్దది అన్నారు. సో ఇంకా సరే అనేసి ఇంకా ఆయన కోసము త్యాగం చేశాను అనమాట నేను నా ఐస్ బిర్యానీని. ఎంత బాగుంటుందో అసలు. మీరు కమెంట్ చేయండి. చాలామందికి తెలిసి ఉంటుందిలేండి ఐస్ బిర్యానీ అంటే ఏంటో చూడండి. ఇక్కడ నేనైతే డ్రెస్ చూపిస్తూ ఉన్నాను మా వారికి అయితే. ఇది బాగుంది కదా వీనెక్ అనేసి, సో అది బాగుంది అన్నారు. నిన్న ఇంకో డ్రెస్ వచ్చేసి రౌండ్ నెక్ ఉండే, సో దానికన్నా ఇది బాగుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనమైతే ఐస్ బిర్యానీ దగ్గరికి వచ్చేసాము ఇంకా. సో ఐస్ బిర్యానీ అంటే ఏం లేదండి, ఇదే మనము చెద్దన్నం అంటాం కదా, సో మన భాషలో అయితే సో అదే అనమాట. అన్నము మామూలుగా వాటరు ఇంకా ఉప్పు జస్ట్ ఇంకేదైనా పిక్కలు ఉంటే వేసుకొని తినేయడమే. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా డైలీ నడుస్తుంది అనమాట. ఇదైతే మంచిగా ఉంటుంది. చాలామంది దీన్ని మజ్జిగలో తింటారు. అలాగే ఇంకా చాలా అంటే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, సో వాటితో కూడా చాలా ఇష్టంగా తింటారు. అవన్నీ బాగుంటాయి అసలు. ఇంకా సరే కదా అనేసి ఇంకా మా హస్బెండ్కి నేను ఇలా చేసి ఇచ్చేసాను. ఇంకా నేనే కలిపిచ్చేస్తానులేండి, మంచిగా నాకు ఒక సాటిస్ఫాక్షన్, మంచిగా పెట్టాను కదా అనేసి. ఇంకా కృతి కోసం అయితే ఉప్మా తీసుకెళ్తున్నాను. చూడాలి ఇంకా కృతి ఏమంతవరకు తింటాడో ఏమో మరి తెలియదు. ఇంకా నేనైతే ఇక్కడ అదే మొత్తం సాంబార్కి అయితే తిరగబాత పెట్టేసి వెళ్తూ ఉన్నాను అనమాట. ఒక పక్క ఇది కూడా అయిపోతుంది కదా అనేసి, ఇంకా ఒక పక్క తినిపిస్తూ ఉంటే తిరగబాత కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా వెళ్తూ ఉన్నాను. ఇక అందరం టిఫిన్ తినేసిన తర్వాత అయితే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ కోసం రైస్ అయితే నానబెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వచ్చిన తర్వాత వండుకోవచ్చు అనుకున్నాను, కానీ నానబెట్టేసి ఇంకా వెళ్ళే ముందే మొత్తం రైస్ కూడా వండేసి వెళ్ళాను అనమాట. సో దట్టు మనకు ఒకవేళ లేట్గా వచ్చినా కూడా ప్రాబ్లమే ఉండదు అనుకున్నాను. సో వెళ్తున్నాను అంటే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో ఎక్కడికి వెళ్తున్నానంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. సో కాలేజీలో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోనే, నేను కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్లో ఇట్లా సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అనేసి. సో అప్పటి నుంచి కుదరట్లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళు వెళ్దాం పదా తీసుకొచ్చుకుందాం అన్నారు. సో సరే అనేసి ఇంకా వెళ్దాం అనుకున్నాము. అసలు ఇంకొకటి బ్యాడ్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్కి అయితే ఒక 3 days నుంచి నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా ఇదే. సో నా ధ్యాస అంతా ఇంకా ఆయన మీదే ఉందన్నమాట. ఎందుకంటే ఆయనకి కొంచెం కాలు బెనికింది. సో ఆ కాలు బెనకడం వల్ల ఆయన కొంచెం సఫర్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు కొంచెం బెటర్, ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఆ రోజు
మండే మార్నింగ్ అలా జరిగింది. మేము ఆ రోజే కాలేజ్‌కి అయితే వెళ్ళాం కదా! సో, అక్కడ కొంచెం నడవడం వల్ల ఏమో మరి అది అక్కడ అలాగ ఏమన్నా బెనికినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే మనకి మంచిగా ఉంటదంట. కానీ మాకు తెలియక మేమైతే అప్పుడు ఏం నొప్పి అనిపియలేదు. ఆ రోజు ఈవినింగ్‌కి బాగా పెయిన్ వచ్చిందనమాట. సో, అందుకనేసి కొంచెము ఇంకా ఏది నేనైతే వ్లాగ్స్ షూట్ చేయలేదు. అలాగే ఎడిటింగ్ ఏం చేయలేదు. సో, సరే కదా అనేసి వదిలేసాను. ముందు మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా సరే చూసుకోవచ్చులే అనుకున్నాను. సో, అందుకనేసి ఇంకా ఆ రోజు వెళ్ళాము. వెళ్ళి సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా దాని తర్వాత ఆ రోజు నైట్ నుంచి కొంచెం బాధ అనమాట. అలాగే అయిపోయింది అనేసి. సో, ఇంకొంచెము ఐస్ పెట్టుకున్నాడు. ఐస్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఎదురింటి వాళ్ళైతే ఏదో కొంచెం తైలంలాగా ఏదో ఒక ఆయిల్ ఇచ్చారు. ఆ ఆయిల్ చాలా బాగా పనిచేసింది. సో, ఆయిల్ అప్లై చేసి మసాజ్ లాగా చేస్తే బాగా పోయిందనమాట. సో, అది బాగా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఇడ్లీకైతే వేస్తూ ఉన్నాను. సరే కదా రేపు ఇడ్లీ పెడదాము అనేసి ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. అందుకనే ఇక్కడ ఉద్దిపప్పు అయితే నానబెట్టేస్తూ ఉన్నాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఇంకా ఓన్లీ రవ్వ అయితే కలుపుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇంకా ఉద్దిపప్పు నానబెట్టేస్తూ ఉన్నాను. సో, ఇంకా చూసారు కదా పప్పు కూడా నానబెట్టేసాను. సో, ఇంకా పప్పు కూడా నానబెట్టేసి సో, కొంచెం అట్లా రాగా పెట్టేసానులేండి. కొంచెం ఆ సౌండ్స్ అన్నీ కొంచెం వింటే మధ్యలో బాగుంటాయి కదా అనేసి ఏదో కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఇంక ఇక్కడైతే నేను కృతిని కూడా స్కూల్‌కి పంపించేసాము. కృతిని కూడా స్కూల్‌కి పంపించేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కాలేజ్‌కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. సో, ఇదండి ఇవాల్టి బ్లాగ్ అయితే. రేపటి బ్లాగ్‌లో మా కాలేజ్‌ని అంతా మొత్తం అంతా ఇంక్లూడ్ చేస్తాననమాట. సో, కాలేజ్‌లో కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు. కాకపోతే కొంచెం కొంచెం షూట్ చేశాను. అక్కడ అందరూ ఏంటో కొంచెము అదే కొంచెం డిఫరెంట్‌గా చూస్తా ఉన్నారనమాట. ఏదో వీడియోస్ తీసుకుంటూ ఉంటే. సరే కదా! రీజన్ ఏంటో నేను నెక్స్ట్ బ్లాగ్‌లో చెప్తాను. దానికేంటో రీజన్ కూడా ఉంది. మాకు అసలు కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ కూడా ఇవ్వలేదనమాట. ఎందుకు ఇవ్వలేదో కూడా నేనైతే మీకు నెక్స్ట్ బ్లాగ్‌లో మొత్తం అంతా చెప్తాను. ఇంకా ఇంకా చూసారు కదా ఐడీ కార్డ్ నాకు చాలా ఇష్టం. ఐడీ కార్డ్ వేసుకొని కాలేజ్‌కి చిన్నప్పటి నుంచి స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఐడీ కార్డ్ వేసుకొని స్కూల్‌కి వెళ్ళాలని కాలేజ్‌కి వెళ్ళాలని చాలా ఇష్టం. ఎప్పుడు ఒక్కరోజు కూడా మిస్ చేసిందని కాదు. సో, ఇప్పుడు ఫైనల్లీ ఇంకా ఈ ఐడీ కార్డులన్నీ అలో చేయరనమాట. సో, అందుకనేసి ఇంకా వెళ్ళాము. ఇంకా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా వారు సడన్గా నాకు లెమన్ రైస్ వద్దు అన్నారు. సో, సరే కదా అనేసి ఇంకా నా వరకు కృతి వరకు మాత్రమే చేశాను లెమన్ రైస్. కృతి కూడా కొంచెం మంచిగా తింటాడు లెమన్ రైస్ అయితే. సో, అందుకనేసి మేమిద్దరం అయితే లెమన్ రైస్ చేసుకున్నాము. మా వారికి వైట్ రైస్ ఇంకా అలాగే పెట్టేశాను. సో, అదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. సో, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ నచ్చితే కనుక ఇలాంటి వ్లాగ్స్ ముందు ముందు నేను ఇంకా చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో, అదనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసేయండి. బాయ్ బాయ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.